ట్రంప్కు ఎదురు దెబ్బ. జన్మతః పౌరసత్వ హక్కు రద్దు ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపేసిన కోర్టు జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి కార్యనిర్వాహక ఉత్తర్వు అమలు తాత్కాలికంగా 14 రోజుల పాటు నిలిపేస్తూ సియాటెల్లోని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జ్ జాన్ కఫెనర్ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వును డెమోక్రాట్ పాలిత 22 రాష్ట్రాలకు చెందినటువంటి అటార్నీ జనరల్ 2 కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. అందులో 4 రాష్ట్రాలు సియాటెల్ కోర్టులో వేసిన వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ ఉత్తర్వు సమర్థిస్తూ వాదనలు వినిపించినప్పుడు ఈ ఉత్తర్వు రాజ్యాంగబద్ధంగా ఉందని మీరే చెప్పగలుగుతున్నారో నేను అర్థం చేసుకోలేకపోతున్నా అంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు పూర్తి కాకముందే ఉత్తర్వు అమలు తాత్కాలికంగా నిలిపివేసే ఆదేశాలపై తాను సంతకం చేసినట్టు జడ్జి కఫెనర్ ప్రకటించారు. ఇది కొంత ఊరటగా కనిపిస్తూ ఉంది. సో దీనిపైన కొంత కసరత్తు జరగాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికైతే ట్రంప్కు ఇది బిగ్ షాక్గా చెప్పొచ్చు. మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్నే కోర్టు కొట్టివేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ ఫోటో ఉంటే తప్ప రేవంత్ చిత్రం పెట్టకపోవడం నా ఇష్టం అంటూ మైపాల్ రెడ్డి పాపం ఆయన చేరిందేమో కాంగ్రెస్ పార్టీలో, ఫోటోలేమో కేసీఆర్ ఉంటాయి. ఏందో ఏమో ఇది.